నవంబర్ 29, 2009 కరెక్ట్గా 15 ఏళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ చచ్చుడో అంటూ ఆమరణ దీక్షకు దిగిన రోజు సార్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది, ప్రజల్లోకి వెడుతోంది. ఆల్రెడీ ప్రజల్లో కేటీఆర్ అండ్ హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్ మాత్రం ప్రస్తుతానికి కామ్గా ఉన్నారని వచ్చా సార్, కామ్గా ఉన్నారు. అండ్ కవితని యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది సార్. కవిత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే ఎటువంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? కేసీఆర్ వ్యూహం ఏంటి? ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరా అండి, ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, తీసుకురావచ్చేంటి యాక్టివ్ అదే సార్. కొంచెం ఈ కేసు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బతుకమ్మ దానిలో కూడా పాల్గొలేదు సార్. ఎవ్రీ ఇయర్ చాలా యాక్టివ్గా పాల్గొనేవారు. స్పష్టత ఉండాలి మనకు. ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావడం వేరు, మళ్ళీ యాక్టివ్ కావడం వేరు. రెండింటి మధ్య క్లారిటీగా డిఫైన్ చేయాలి. అదే సార్, యాక్టివ్ పాలిటిక్స్లో కొత్తగా తీసుకొచ్చేది ఆమె ఎమ్మెల్సీ కదా టీఆర్ఎస్లో. అదే యాక్టివ్ అవుతారు. సో డెఫినెట్గా ఆమె మధ్యలో గ్యాప్ వచ్చినవా నిజం. ఆమె ఆ కేసులో జైలుకి వెళ్ళి రావడము అని ఇటీవల కాలంలో మళ్ళీ ఆమె బేసికలీ షీ ద పొలిటీషియన్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి. ఆమె ఇన్యాక్టివ్ అవ్వడము, యాక్టివ్ పాలిటిక్స్లో ఆమె ఇప్పుడు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో కొత్తగా వచ్చినట్టు కాదు కదా. ఇప్పుడు కాదు, ఆమె ఎంపీగా ఉన్నారు. సో షీఈ్ నాట్ న్యూ టు పాలిటిక్స్. సమస్య ఏంటి అంటే ఈ మధ్య కాలాన కాస్త హీట్ ఆఫ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. ఆమె కేసు, విచారణ, జైలుకి వెళ్ళడము, రావడము ఇవన్నీ ఒక ఫ్యాక్టరు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇటీవల బీసీల రిజర్వేషన్ల గురించి బీసీ సంఘాలతో సమావేశం పెట్టడము, వీటిపైన మళ్ళీ మేము పోరాటం జరుపుతామనడము. అంటే ఈ కేసు నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు ఉన్నంత యాక్టివ్గా కవిత లేని మాట నిజం. సో దానికి కారణం ఏంటంటే ఈ మధ్యలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్. ఎందుకంటే అదొక ఇష్యూగా ముందుకు వచ్చింది కనుక. సో అంతకుముందు ఆ కేసుకు అరెస్ట్కు ముందు ఆమె యాక్టివ్గానే ఉన్నారు. అరెస్ట్ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన మాట నిజం. సో ఇప్పుడు మళ్ళీ ఆమె ఆ హీట్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీలోకి మళ్ళీ ఎంటర్ అవుతారు అనేది ఊహాగానాలు. దీనికి అనేక రకాల లింకులు కూడా జరుపుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే కవిత ముందుంటారు, కేటీఆర్ అరెస్ట్ అయితే హరీష్ లేడా, హరీష్ లేక కేసీఆర్ లేడా, బీఆర్ఎస్ లేడా. కేటీఆర్ అరెస్ట్ అయితే ఇదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా జగన్ అరెస్ట్ అయితే షర్మిల వచ్చినట్టు కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్లోమో జగన్, షర్మిల, విజయమ్మ తప్ప ఇంకెవరు లేరు. ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు జగన్ అరెస్ట్ అయితే బొత్స సత్యనారాయణ పాదయాత్రలు చేయలేడు కదా, అంబటి రాంబాబు పాదయాత్రలు చేయలేడు. జగన్ అరెస్ట్ అయితే ఇంకోరు మార్గం వెళ్ళేది అక్కడ. అందుకని అది నా పార్టీలో ఉన్న జగన్, షర్మిల కదా. ఇక్కడ అలా కాదు కదా. మీకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు నలుగురే కాదు, అసలు పార్టీ ఉంది బలంగా. సో పార్టీలో ఉన్న యాక్టివిటీ జరపడానికి పార్టీ ఉంది. అందువల్ల కేటీఆర్ అరెస్టుకు కవిత మళ్ళీ యాక్టివ్ రోల్ తీసుకోవడానికి లింక్ ఉంది అని ఊహాగానాలు, విశ్లేషణలు వస్తున్నాయి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. కేటీఆర్ అరెస్టు ఇప్పుడు అవుతాడా కాడా అనేది కూడా తెలియదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఇవాళ కాకపోతే రేపైనా కేసీఆర్ రంగంలో దూకాల్సిందే కదా. ఇప్పుడు తొందర ఏమున్నది, అర్జెంట్ ఏమున్నది, ఇప్పుడు కొంపలే ముడుగుతున్నది, ఇప్పుడు రేపు ఎలక్షన్లు ఉన్నాయా, ఏమున్నాయని చెప్పి కేసీఆర్ వ్యూహరచనకే పరిమితం అవుతున్నాడు. సో రేపు ఒక్కసారి కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ దూకుతాడు. కేటీఆర్ కవిత దూకాల్సిన అవసరం లేదు కదా. ఆ మేడకంతా హరీష్ రావు ఆల్రెడీ పార్టీలో కేటీఆర్తో సమానంగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు కదా. అందువల్ల ఇలాంటివి మనకు మీడియాలో ఏంటంటే ఒకసారి కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ కాస్త మాట్లాడే సమయంలో ఇలాంటి విశ్లేషణలు, వార్తలు వస్తుంటాయి. అల్టిమేట్గా కేసీఆర్ కుటుంబంలో అందరూ యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, భారత రాష్ట్ర సమితిలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు, ఉంటారు. అది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ. ఒక దశలో పార్లమెంట్లో ఉన్న సమయంలో కవిత ఢిల్లీ స్థాయిలో సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడ్డారు. ఇప్పుడు స్టిల్ ఆమె శాసనమండలి సభ్యురాలు, కొత్తగా మళ్ళీ పార్లమెంటుకు పోయే అవకాశం అయితే లేదు. సో ఆమె ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా, లేదా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక. అందువల్ల బీఆర్ఎస్లో గతంలోను ఇప్పుడు కూడా కేసీఆర్ కుటుంబం పూర్తి స్థాయిలో భాగస్వామ్య పాత్ర. ఆ కుటుంబంలో ఒకరికి ఒకరు పోటీ కాదు, ప్రత్యామ్నాయము కాదు, ఒకరి కోసం ఇంకోరు రావడం అనేది కాదు.